ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు ఏసీఐ అధ్యక్షుడు కేశవ్ శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ మహిళల సత్తాను టీమిండియా ప్రపంచానికి చాటి చెప్పిందని తెలిపారు. తన బౌలింగ్తో మ్యాజిక్ చేసిన శ్రీ చరణికి ఏసీఐ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ను సాధించిన టీమిండియా యువ మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిని అందించిందని పేర్కొన్నారు. మహిళా క్రికెట్ను మహిళా క్రీడాకారులకు ఏసీఐ ప్రోత్సాహం అందజేస్తుందని స్పష్టం చేశారు. మహిళా క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కారం చేస్తామని ఆయన వెల్లడించారు. భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాకాశం. ఎందుకంటే భారత్ మహిళా క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్స్గా నిలబడటమే కాకుండా ఇవాళ భారత్ క్రికెట్లో మనం పురుషులకు సమానంగా మహిళలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. అదేవిధంగా ఇవాళ పురుషులకు సమానంగా మహిళా క్రికెట్ జట్టు కూడా విజయం సాధించి మనం పురుషులకు ఏ విధంగా తీసుకోమని మహిళలు చాటి చెప్పడం చాలా ఆనందకరం. విజయవాడ నగరం చూస్తే ఇవాళ డివై పాటిల్ స్టేడియం ఇక్కడే ఉన్నట్టు అంత ఆనందంగా ఉంది. యువత కూడా చాలా చక్కగా ఇవాళ ఎంజాయ్ చేశారు మ్యాచ్. తప్పకుండా ఇటువంటి మ్యాచ్ చూడటం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో మేమందరం కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి మ్యాచ్ మనం మధుర క్షణాలు మర్చిపోకుండా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా మన తెలుగు అమ్మాయి శ్రీచరణ్ కూడా ఘనంగా సత్కరించుకుని ఉమెన్ క్రికెట్ టీంను కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఘనంగా సత్కరిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ విజయం జమీమాకి భారతదేశంలో ఉన్న అందరు మహిళలకి అంకితం.